120 సంవత్సరాలు బతకచ్చు. అసలు ఎటువంటి అనారోగ్యం రాదు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మందులు వాడకుండా కూడా ఆయుష్తో ఉండొచ్చు ఎలా అని అనుకుంటున్నాను కదా. మీ అందరికీ ఒక సూక్ష్మం చెప్తాను. అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు 120 సంవత్సరాలు బతకచ్చు. 120 సంవత్సరాలు మనకి ఒక్కొక్క గ్రహానికి ఎన్నెన్ని సంవత్సరాలు వస్తాయో అవన్నీ కలిపితే, నవగ్రహాలకి మొత్తం ఎన్ని సంవత్సరాలు తిరుగుతాయో అవన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తాయి. అంటే 120 సంవత్సరాల ఆయుష్ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాడు. కానీ వాళ్ళకు వచ్చే అనారోగ్య సమస్యల వల్ల ఆ ఆయుష్ తగ్గిపోయి వాళ్ళు 50-60 సంవత్సరాలకే బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్ అన్ని రోగాలు వచ్చి, క్యాన్సర్లు, థైరాయిడ్, రకరకాలైన రోగాలు వచ్చి వాళ్ళు ముందే చచ్చిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అసలు రోగం అనేది ఎలా పుడుతుంది అది తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాస్పిటల్ అన్నీ మూసేసుకోవాల్సి వచ్చింది. మందులు ఫ్యాక్టరీలు, షాపులు మూసుకోవాల్సి వచ్చింది. అంత దమ్మున్న వీడియో ఇది. ప్రతి మనిషి ఒక రోజుకి 21,600 సార్లు శ్వాసక్రియ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి 21,600 ఇంటూ 120 అంటే 120 సంవత్సరాల ఆయుష్ ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాడు దేవుడు. మనం టెన్షన్ పడటం వల్ల, బాధపడటం వల్ల, ఆలోచించడం వల్ల, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయకపోవడం వల్ల ఆ శ్వాసక్రియ రేటు 21,600 సార్లు జరగాల్సింది 30,000, 40,000, 50,000, 60,000 ఒకరోజే జరిగి వాళ్ళ ఆయుష్ తగ్గిపోయి అర్ధాయుష్తో అందరూ చచ్చిపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు రోగం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. రోగం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి పంచభూతాలు ఉన్నాయి. భూమి, ఆకాశం తీసేయండి, ఇంకా మిగతావి 3: వాయువు, అగ్ని, జలం. ఈ 3 మన బాడీలో 33.33%, 33.33% సమంగా ఉన్నప్పుడు, 3 సమంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి రోగం రాదు. అలా కాకుండా ఒకటి ఎక్కువై ఒకటి తక్కువ అయినప్పుడు, ఆ నిష్పత్తి తేడా జరిగినప్పుడు మన శరీరంలోకి వ్యాధి అనేది ఎంటర్ అయింది. సపోజ్ ఒక మనిషికి వేడి, అగ్ని ఎక్కువైంది అనుకోండి, దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. సపోజ్ ఒక వ్యక్తిలో జలం ఎక్కువైంది అనుకోండి, దానికి సంబంధించిన ఇంబ్యాలెన్స్ అయిపోయి దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. వాయువు, సపోజ్ ఒక అతనికి గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఆ గ్యాస్ ఎక్కువైపోయింది, దానివల్ల శరీరంలో అనారోగ్యం అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ మూడింటిని ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంచగలిగితే శరీరంలో ఏ మనిషికి ఎటువంటి రోగం రాదు. అయితే రోగాలన్నీ మన శరీరంలో ఒక పాయింట్లో తయారవుతూ ఉంటాయి. ఆ పాయింట్ ఏంటంటే మన పొట్ట. మన పొట్ట నుంచి అన్ని రోగాలు తయారవుతాయి. మన పొట్టని ప్రతిరోజు ఎవరైతే శుభ్రంగా ఉంచుకొని వ్యాయామాలు, యోగా, మెడిటేషను చేసుకుంటూ దిగులు పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళు 120 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్లకుండా, ఒక్క టాబ్లెట్ కూడా తీసుకోకుండా సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంగా బతకచ్చు. మనకి 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 కోట్ల జీవరాశిలో ఏ జీవరాశి కూడా హాస్పిటల్కి వెళ్ళదు, మందులు తీసుకోవు. మనిషి ఒక్కడే హాస్పిటల్కి వెళ్తాడు, మందులు తీసుకుంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు భగవంతుడిచ్చిన ఆహారం తింటాయి. మనం ఒక్కళ్ళమే భగవంతుడిచ్చిన ఆహారం తినకుండా
ఆ ఉన్న ఆహారాలన్నిటినీ కలిపి మనకు నచ్చినట్టు రుచి కోసం ఉప్పు కారం వండుకొని ఉడకబెట్టి వేపుకొని తినటం వల్ల రకరకాలైన రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలన్నీ రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఆ చిట్కా చెప్పాలంటే ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.